ఊర్లో రెస్టారెంట్ పేర్లన్నీ బాగా తెలుస్తాయి. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఒప్పుకోక్కర్లేదులేండి, కూడా తెలుస్తుంది. ఎందుకంటే మన బాడీని మనం అంతగా ప్రేమిస్తున్నాం, దీన్ని పోషిస్తున్నాం. మన ఆత్మను కూడా అంతగానే దేవుని మాట చేత మనం పోషించాలి. ఎవరైనా ఆమేన్ చెప్తారా? అందుకే సంఘం ఉన్నది. ద రీజన్ వై చర్చ్ ఎగ్జిస్ట్స్. సంఘం ఉన్నది దేనికిరా అంటే ఆదివారం ఒక్కరోజు కొట్టు తీసి మళ్ళీ కొట్టు మూసేయడానికి కాదు, మళ్ళీ వచ్చే ఆదివారమే తలుపులు తీసుకోవడానికి కాదు. నో 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 నో. సంఘము వారమంతా ప్రతిరోజు విశ్వాసుల భక్తుల ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టడానికి ఉంది, దేవుని నామమును ప్రచురించడానికి ఉంది. దానికి సమయము లేదు, ఈ టైంలో చేయాలి ఈ టైంలో చేయకూడదని లేదు. బైబిల్లో అందరికీ తెలిసిన వాక్యమే, సమయమందును కమన్ చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్. వెరీ గుడ్. అసమయమందును క్రీస్తుని ప్రకటించాలి. అందులో భాగంగా ఈ బుధవారం ఏర్పాటు చేయబడ్డ సెమినార్లో మీరందరూ పాల్గొవలసిందిగా దైవదాసుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యూటిలైజ్ యువర్ టైం. దేవుని సందుకు వద్దాం, దైవ జ్ఞానాన్ని నేర్చుకుందాం. దేవుడు ఆత్మ నేర్పు మాటలను మనము అభ్యసించి నేర్చుకుందాం. ప్రకటన గ్రంథ ధ్యానాలు గడిచిన కొద్ది నెలలుగా మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. మొదటి అధ్యాయంలో 3 సందేశాలు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. చాప్టర్ 1లో 3 పార్ట్లు ఉన్నాయి. అదేవిధంగా చాప్టర్ 2 రెండవ అధ్యాయంలోకి వచ్చాం. రెండవ అధ్యాయంలో ఇప్పటికీ 2 భాగములు పూర్తి చేసుకున్నాం. మొదటిదేమో ఎఫెసు సంఘము. చాలా జాగ్రత్త వినాలి. ఎఫెసు సంఘము గురించి మనం విన్న సందేశము మొదటి ప్రేమను మర్చిపోయిన సంఘము, మొదటి ప్రేమను కోల్పోయిన సంఘము ఎఫెసు సంఘము. రెండవ సందేశంగా, రెండవ అధ్యాయం రెండవ సందేశంగా గత ఆదివారం మనం విన్నాం. ఎవరికైనా గుర్తుందా వర్తమానం? స్ముర్నా సంఘము. స్ముర్నా సంఘము జీవపు వాసన గల సంఘం. ఆ స్ముర్నా అనే ఊరిలోంచే సాంబ్రాణి ఆనాటి మొదటి శతాబ్దంలో ప్రతి ఊరికి ఎక్స్పోర్ట్ అయ్యేది. యేసు పుట్టినప్పుడు బంగారము బోళము సాంబ్రాణి. యేసు మరణించినప్పుడు సమాధిలోకి నికోదేము బోళము. స్ముర్నా అనే ఊరి నుంచే ఎంత నలకొడుతుంటే అంత ఎక్కువగా ఆ సంఘములో విశ్వాసుల నుంచి గొప్ప సువాసన వస్తుంది. ఈ వర్తమానాలన్నీ ఇలా విని అలా విడిచిపెట్టడానికి కాదు. ఎందుకు నేను మళ్ళీ రీక్యాప్ చేస్తున్నానంటే, విన్న ప్రతి వర్తమానాన్ని దయచేసి వారమంతా ప్రభు మీతో మాట్లాడినప్పుడు ఆ పాయింట్ని ప్రార్థనలో పెట్టండి. నేను మొదటి నుంచి మీకు చెప్తున్నాను, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఈ మాట దేవుడు నాతో మాట్లాడాడు ఎస్ అని మీకు అనిపించినప్పుడు ఆ పాయింట్ని వారమంతా మీ కుటుంబ ప్రార్థనలో చేసుకోండి. ఆ విధంగా మనము ఆధ్యాత్మికంగా ఎదగగలము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఈరోజు 12వ వచనము నుండి 17వ వచనము వరకు. థర్డ్ చర్చ్, 7 సంఘాలు. ప్రైజ్ ది లార్డ్. 7 సంఘాల్లో 3వ సంఘము 12వ వచనం. బైబిల్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను చదువుతున్నాను, ప్రతి మాట ప్రతి పదం గమనించండి. పెన్లు పెన్సిల్ ఉంటే నేను చెప్పే కొన్ని మాటలు అండర్లైన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. పెర్గమములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనము ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో, కమాన్ గట్టిగా చదవాలి ఇప్పుడు, నీవు నా నామము గట్టిగా చేపట్టి, ప్లీజ్ అండర్లైన్, పెన్లు పెన్సిల్ ఉంటే ఆ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. నీవు నా నామము గట్టి
గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. కంటిన్యూ. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు అండర్లైన్, కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. ప్లీజ్ అండర్లైన్, నీలో ఉన్నారు. ఆ మాట చాలా ప్రాముఖ్యం. నీలో ఉన్నారు. అటువలే నికలాయితుల బోధను అనుసరించు వారును, కమాన్ చెప్పాలి, నీలో ఉన్నారు. అండర్లైన్ చేయండి అన్నమాట, నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. అండర్లైన్ దట్ వర్డ్, మారు మనస్సు పొందుము. లేని ఎడల సంగమంతా కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని. దేవుడు చదవబడ్డ ఈ లేఖన భాగం ద్వారా ఈరోజు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గ్యాలరీలో ఉన్న లాస్ట్ చైర్లో కూర్చున్న వారి దగ్గర నుంచి దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు తలలు వంచి దేవుణ్ణి గౌరవిస్తూ ప్రార్థనలో ఏకీభించవలసిందిగా మనవి చేస్తున్నాను. వాల్యూమ్ బాగా ఎక్కువ ఉంటే రీసౌండ్ వస్తే కొంచెం దాన్ని అడ్జస్ట్ చేయమని ప్రేమతో మనవి చేస్తున్నాను. లెట్స్ లుక్ టు గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. అనంత జ్ఞానివైన పరమ తండ్రి, ఇప్పటికే మా దైవారాధనలో నువ్వు ఆత్మస్వరూపిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న ఆరాధనలన్నిటిలో నీ సన్నిధిని ఉంచి నడిపిస్తూ నీ ఆత్మను అనుగ్రహించి ప్రపంచవ్యాప్తముగా నిలబడుతున్న ప్రతి దైవ సేవకుడు నిన్ను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నీ నామములో నిలబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నాకు దయచేయండి. మాట్లాడుతున్న నాలో, వింటున్న ఈ దైవ ప్రజలందరిలో నీ ఆత్మాభిషేకమును అనుగ్రహించి ప్రతి వారి మనస్సులు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. భక్తిని చేయడం అంటే ఆషామాషిగా కాకుండా, ఏదో సరదాగా కాకుండా, నీ సన్నిధిలో బహుభయభక్తులు కలిగి వినయ మనస్కులై నీ మాటను ఆత్మలోకి స్వీకరించినట్లు కృప దయచేయమని, నేను తగ్గించబడాలి, కేవలము మీరు మాత్రమే హెచ్చింపబడాలని కోరుకుంటూ, అన్ని నామముల కన్నా పైనామమైన యేసు క్రీస్తు ఘనమైన దివ్యమైన ఉన్నతమైన నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. 12వ వచనం నుండి చదవగా మీరు విన్నారు. ఈ పూట నేను మీతో మాట్లాడుతున్న సందేశం భ్రష్ట మనస్సు గల సంఘము. చాలా జాగ్రత్త వినాలి. భ్రష్ట మనస్సు గల సంఘము. ఎఫెసీ సంఘమేమో మొదటి ప్రేమను వదిలిన సంఘము. స్మరణ సంఘమేమో జీవపు వాసన గల సంఘము. పెర్గమం అనే సంఘము భ్రష్ట మనస్సు కలిగిన సంఘము. ఈ వర్తమానాన్ని ఈ దినము చాలా జాగ్రత్తగా వినమని మనవి చేస్తున్నాను. పెర్గమము, ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. ఆ రోజుల్లో ఎవరైనా రైతులు మంచి పంటలు పండితే ఆ రైతుని చూసిన వాళ్ళు, హే చాలా బాగా పంట పండిందిరా, ఈ సంవత్సరం నీకు మంచి దిగుబడి వచ్చింది, ధాన్యం చాలా బాగుంది, గోధుమలు చాలా బాగున్నాయి, ఏంట్రా సంగతి, పెర్గమం వెళ్ళి మొక్కుకొని వచ్చావా అని అడిగేవారు. ఎక్కడికి వెళ్ళి? పెర్గమము. ఊరి పేరు గుర్తుపెట్టుకోండి. పెర్గమము వెళ్ళి మొక్కుకొని వచ్చావా అనేవారు.
నా చిన్నప్పుడు మా తాతయ్య గారి ఇంట్లో ఇంత పెద్ద రేడియో ఉండేది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మధ్యలో 4 అవి ఉండేవి ప్రెస్ చేయడానికి బ్యాండ్స్. ఇంత పెద్ద రేడియో. అందులో నా చిన్నప్పుడు వినేవాడిని. ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, పంటకి ఏ ఎరువు వేద్దామా అని. మిగిలింది మీరు ఎవరని చెప్పండి. ఉందగా మన నాగార్జున. అది మన కాలంలో నేను చిన్నప్పుడు విన్నది. కానీ పెర్గమము అనే ఊరిలో పంటలు బాగా పండేయంటే వాళ్ళేమనేవారంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలం బాగా పండితే వాళ్ళేమనేవారంటే, ఎరా పెర్గమం వెళ్ళి మొక్కుకొని వచ్చావా, సంవత్సరం బాగా పంటలు పండాయి అని అడిగేవారు. జాగ్రత్త వినండి. ఎవరైనా మంచిగా ఉద్యోగాలు సంపాదించి రోమా సామ్రాజ్యంలో ఉద్యోగాలు సంపాదించి మొదటి శతాబ్దపు విశ్వవిద్యాలయాల్లో మంచి సీట్లు సంపాదిస్తే ఆ తల్లిదండ్రుల్ని ఏమని అడిగేవారో తెలుసా? అబ్బో మీ పిల్లలకి యూనివర్సిటీలో సీట్లు బాగానే వచ్చాయి, ఏటి పెర్గమం వెళ్ళి మొక్కుకున్నారా? అర్థమవుతుందా? ఏంటండి చాలా అనారోగ్యంగా ఉండేవారు. ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు మీ గురించి, చాలా సిక్ అయిపోయారు, బెడ్ రిడన్ అయిపోయారు, మంచం నుంచి లెగలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. కానీ మీరు చూస్తే బాగానే లేచి నడుస్తున్నారు. ఏమైంది? పెర్గమంగా వెళ్ళి మొక్కుకున్నారా? ఈ మాటలు ఐఎమ్ గివింగ్ యూ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫస్ట్ సెంచురీ. ఆనాటి మొదటి శతాబ్దపు పెర్గమం అనే ఊరు యొక్క బ్యాక్గ్రౌండ్ నేను మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుకునేవారు అంటే, పెర్గమము ఇస్ ద సిటీ ఆఫ్ మెనీ టెంపుల్స్. అనేకమైన విగ్రహ దేవుళ్లకు ఆలయాలు నిర్మింపబడిన ఊరు పెర్గమం అనే ఊరు. చాలా జాగ్రత్తగా విందాం. ఏ ఆలయాలు ఉన్నాయి అక్కడ, ఆ పరిస్థితి మనకు అర్థమైతేనే కానీ ఎందుకు సాతాను సామ్రాజ్యము లేక సాతాను సింహాసనం అని ఎందుకు వాడాడో మనకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, పెర్గమం అనే ఊరిలో జియస్ అనే గ్రీక్ దేవుడికి చాలా పెద్ద దేవాలయం కట్టారు అయ్యగారు. ఆ గ్రీక్ దేవుడి పేరు జియస్, ZEUS. చాలా పెద్దది. అక్కడికి ఎవరు వెళ్తారంటే, ప్రభువా మా ఊర్లో జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నాను, మన ఈ పోటీలో నాకు విజయం కావాలి. ప్రభువా నేను ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను, నాకు విజయం కావాలి. ప్రభువా నేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను, నాకు విజయం కావాలి. ప్రభువా నేను మున్సిపల్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను, నాకు విజయం కావాలి. ఇలాగా రకరకాల పోటీలు చేసే వాళ్ళందరూ ఆ జియస్ దేవుడికి వెళ్ళి అక్కడ మొక్కుకొని వచ్చేవారు. పెర్గమములో అతిపెద్ద దేవుని ఆలయం జియస్ ఆలయం, గుర్తుపెట్టుకోవాలి. రెండవది, పెర్గమములో ఉన్న సెకండ్ టెంపుల్, రెండవ విగ్రహ దేవాలయం ఏంటంటే ద గాడ్ ఆఫ్ డెమెటర్. డెమెటర్ అనేటువంటి దేవుడికి ఒక ఆలయం ఉండేది. అక్కడికి ఎవరు వెళ్ళేవారంటే, ఇందాక నేను చెప్పినట్టు రైతులందరూ వెళ్ళేవారు. పొలంలో విత్తనాలు వేసిన వాళ్ళందరూ వెళ్ళేవారు. వ్యవసాయం చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళేవారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ దేవత పంటల్ని బాగా ఇస్తుందని వాళ్ళ నమ్మకం. ఆ డెమెటర్, DEMETER, ఆ దేవత పంటల్ని బాగా ఇస్తుందని వాళ్ళ నమ్మకం. కాబట్టి ఆ దేవత దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజ చేసుకొని వచ్చేవారు. జియస్ అనే దేవుడి దగ్గరికి ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు వెళ్తే వ్యవసాయకులందరూ ఈ డెమెటర్ అనేటువంటి దేవత దగ్గరికి వెళ్ళేవారు. మూడో రకమైన దేవాలయం చాలా చాలా ప్రాముఖ్యం. చాలా జాగ్రత్తమేనండి, చాలా జాగ్రత్తమేనండి, చాలా ఇంపార్టెంట్. పెర్గమం అనేది ఆ రోజుల్లో ఇట్ వాస్ ద సెంటర్ ఫర్ మెడిసిన్. వైద్యాలయానికి కేంద్రం పెర్గమము అనే ఊరు. మొదటి శతాబ్దంలో చక్రవర్తులకు రోగం వచ్చినా, చక్రవర్తుల భార్యకి రోగం వచ్చినా, లేకపోతే రోమా సామ్రాజ్యంలో సైనికులకు ఎటువంటి రోగం వచ్చినా వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేవారో తెలుసామా? పెర్గమము అనే ఊరికి వచ్చేవారు. పెర్గమము అనే ఊరికి ఎందుకు వచ్చేవారు అంటే, అత్యంత భయంకరమైనటువంటి విషయం, ఆ పెర్గమం అనే ఊరిలో ఒక దేవాలయం ఉంది. ఏంట్రా భయంకరమైన విషయం అంటే, కొన్ని వందల పాములు ఆ దేవాలయంలో ఉండేవి, స్నేక్స్. ఆ స్నేక్ దేవుడికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటంటే ఆస్క్లిపియోస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆస్క్లిపియోస్, ASKLEPIOS, ఆస్క్లిపియోస్. ఆస్క్లిపియోస్ అనేటువంటి పాము దేవతను వారు ఆరాధించేవారు. ఇంకా నేను ఈ వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు భయం వేసింది. కొన్ని విషయాలు గ్రీక్లో ఉన్నటువంటి మాటలు చదివినప్పుడు ఆనాటి కామెంటరీస్లో వాళ్ళు ఏమని రాశారంటే, భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళని ఏం చేసేవారంటే, ఒక చీకటి గదిలో వాళ్ళని పడుకోబెట్టి 10 మందినో 15 మందినో అర్ధరాత్రి వేళ పాముల్ని వదిలేసేవాళ్ళు వాళ్ళ మీదకి.
ఈ పాములు వాళ్ళ శరీరాల నుంచి వెళ్తే, శరీరాలను తాక్కుంటూ వెళ్తే వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళకి ఏమొస్తుంది? కమాన్ మాట్లాడాలి ఇప్పుడు, కమాన్ చర్చ్ మాట్లాడాలి. వాళ్ళకి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఆస్క్లిపియోస్ అనే పాము దేవతను ఆరాధించే ఊరు ఏం ఊరండి? అది పెర్గమము. అందుకే ఇలాంటి భయంకరమైనటువంటి ఆనవాయితీలు ఉన్నాయి కాబట్టి ఆ ఊరికి మీరు గమనించాలి. 12వ వచనంలో 13వ వచనంలో ఈ ప్రభు చెప్తున్న మాట, సాతాను సింహాసనము ఉన్న స్థలములో నువ్వు ఉన్నావు. అందరూ చెప్పండి, సాతాను సింహాసనం. రెండోసారి గట్టిగా. ప్రభు అయిన యేసు ఏమంటున్నాడంటే, ఓ పెర్గమము సంగమా, నువ్వు ఎలాంటి ఊర్లో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు ఉన్న ఊరు సాతాను సింహాసనం ఉన్న ఊరు. ఎందుకంటే నీ ఊర్లో పాము దేవుడే, ఆ పాము స్వస్థపరుస్తాడని నమ్ముతున్నారు. నీ ఊర్లో డెమెటర్ అనేవాడు ఒక దేవుడు, వాడు పంటలు ఇస్తాడని నమ్ముతున్నారు. నీ ఊర్లో జుయస్ అనేవాడు ఉన్నాడు, వాడు ఎలక్షన్లో గెలిపిస్తాడు, ఈజ్ అ గాడ్ ఆఫ్ పవర్ అని నమ్ముతున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? పరీక్షలకు వెళ్ళే వాళ్ళందరూ హాల్ టికెట్లు అట్టలో పెన్లో పట్టుకొచ్చి అట్ట హాల్ టికెట్ పెట్టి ప్రార్థన చేయమంటారు. కొన్నిసార్లు నాకు అర్థం కాదు, నేను అట్ట కోసం ప్రార్థన చేయాలా, హాల్ టికెట్ కోసం ప్రార్థన చేయాలా, రాసే వ్యక్తి కోసం ప్రార్థన చేయాలా? వ్యక్తి కనబడ్డావు. విచిత్రం ఏంటంటే వాళ్ళు స్కూల్లో ఎక్కడ ఉంటారు, పేరెంట్స్ పట్టుకొస్తారు హాల్ టికెట్ని. హాల్ టికెట్ కోసం ప్రార్థన చేయండి సార్. హాల్ టికెట్ కోసం నేనేం చేయను? మతి శుతి లేదండి జనాలకి. దేనికి ప్రార్థన అడగాలో కూడా కొన్నిసార్లు తెలియదు. పాస్టర్గా చాలా విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి నాకు. మా కుక్క పిల్ల కోసం కూడా చిన్న ప్రార్థన చేయండి సార్. ప్రభువా అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. పాయింట్ పక్కన పెడితే, ఆ రోజుల్లో పరీక్షలకు వెళ్ళే వాళ్ళందరూ పెర్గమము అనే ఊరిలో ఎథీనా అనేటువంటి దేవతాలయానికి వెళ్ళేవారు. ATHENA, ఎథీనా. ఎథీనా అనేటువంటి దేవత జ్ఞానాన్ని ఇస్తుంది అని నమ్మేవారు, తెలివిని ఇస్తుంది అని నమ్మేవారు. ఇన్ని రకాల దేవతలు దేవుళ్ళు ఉన్న ఆ ఊరు కాబట్టి ఏమని రాశాడు? ఏ సింహాసనం ఉంది నీ ఊరిలో? కమాన్ ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఏ సింహాసనం ఉంది? సాతాను సింహాసనం ఉన్న ఊరు అదే. సాతాను సింహాసనం ఉన్న ఊరిలో ఓ పెర్గమ సంగమా నువ్వు ఉన్నావని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈజ్ నాట్ బ్లైండ్. దేవుడు తెలియదు కాదు, దేవుడు చూడలేదు అనుకుంటే పొరపాటు. దేవుడికి తెలుసు సంఘము ఏ ఊర్లో ఉంది, సంఘము చుట్టూ ఎలాంటి దేవాలయాలు ఉన్నాయి, సంఘము ఎలాంటి వ్యతిరేకతల మధ్య ఉంది, ఎలాంటి మూఢనమ్మకాల ప్రజల మధ్య సంఘము ఉందో దేవునికి తెలుసు. మాటలు ఎంత బాగున్నాయి. ఐ నో. సాతాను సింహాసనం మాత్రమే కాదండి, అదే లైన్ కంటిన్యూ చేయాలి. బైబిల్ ఎవరు మూసేయొద్దు. వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ మూయొద్దు. బైబిల్ తెరిచి పట్టుకోండి. దేవుని గ్రంథాన్ని పట్టుకొని చదవడం జీవితంలో గొప్ప భాగ్యం. ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ రీడ్. 13వ వచనములో ఉన్నాం. మొదటి లైన్లో సాతాను సింహాసనం అన్నాడు. రెండో లైన్లో ఏమన్నాడు? సాతాను కాపురమున్న ఆ స్థలములో. ఆ రెండు మాటలు బాగా అండర్లైన్ చేసుకోండి. సాతాను కాపురమున్న ఆ స్థలములో, ద ప్లేస్ వేర్ సాటన్ ఇస్ డ్వెల్లింగ్. సాతాను సింహాసనం ఉన్న స్థలము, సాతాను కాపురమున్న ఊరిలో శుభవార్త ఏంటంటే అలాంటి ఊరిలో యేసునందు విశ్వాసులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా, చాలా జాగ్రత్తగా ఈ వర్తమానం వినండి. చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు నేను మా ఇంట్లో నేను ఒక్కడనే దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇంకెవరో దేవుణ్ణి నమ్ముకోలేదు సార్, చాలా ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నారు సార్. నువ్వు ఒక్కదానివే కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. పాస్టర్ గారు చాలా సమస్యలు మాకు ఎదురవుతున్నాయండి, మా చుట్టుపక్కల బంధువుల వల్ల స్నేహితుల వల్ల చాలా విసిగిపోతున్నామండి, అనేకమైన బాధల మధ్య మేము ఉన్నామండి. నువ్వు ఒక్కదానివే కాదు, అలాంటి సాతాను సంబంధుల మధ్య ఉన్న విశ్వాసులు చాలా మంది ఉన్నారు. అయ్యా నా చుట్టాల వల్ల శత్రువులే, నా బంధువులు శత్రువులే, అటు తలుపు తీసిన శత్రువులే, మా ఎదుగుదలని తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, మేము బాగుపడితే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, మా పిల్లల ప్రయోజకులైతే చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారండి. ఏం చెప్పమంటారండి? అలాంటి వాళ్ళ మధ్య బ్రతుకుతున్నామండి. నువ్వు ఒక్కదానివే కాదు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఐ నో నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు, ఏ ప్రజల మధ్య ఉన్నావో నాకు తెలుసు. కానీ శుభవార్త ఏంటంటే అలాంటి భయంకరమైన ప్రజల మధ్య కూడా యేసు కొరకు విశ్వాసులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మానిటర్ కొంచెం ఆఫ్ చేస్తారా? జిజ్ అని సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దే.
నాకు వస్తుంది, జిమ్మని వస్తుంది, అది తగ్గించండి పోనీ. ఎస్, యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ కమింగ్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. పాయింట్ ఏంటంటే అలాంటి భయంకరమైన మనుషుల మధ్య కూడా యేసుని నమ్ముకున్న విశ్వాసులు ఉన్నారు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ప్రొఫెషనల్ ఎనిమీస్, ఒకసారి చెప్పండి ఆ మాట, ప్రొఫెషనల్ ఎనిమీస్. ఏమర్థమైంది మీకు ఆ మాట బట్టి? వృత్తిలో ఎదురయ్యే శత్రువులు. ఆడికి వచ్చిన ప్రమోషను కొర్రి పెట్టి నేను ఏం చేస్తాను, ఆ ప్రమోషన్ని ఆపేస్తాను. ప్రొఫెషనల్ ఎనిమీస్. సార్ ఆఫీస్కి వెళ్ళడం అంటే సాతాన్ సామ్రాజ్యంలోకి వెళ్ళినట్టుంది సార్. ప్రొఫెషనల్ ఎనిమీస్. సార్ రోజంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే ఉన్నదే మొత్తం మా బంధువులందరూ ఒకటే లైన్గా ఉంటారు సార్, ఎవరికెవరో పడదు సార్, బయటే బాగుంటుంది సార్, ఇంటికి వెళ్ళినప్పుడే సాతాను సామ్రాజ్యంలోకి వెళ్ళినట్టు ఉంటుంది సార్. విచిత్రం ఏంటంటే సార్ అందరిలోంచి హల్లెలూయా స్తుతి మహిమ పాట వస్తుంటుంది సార్, ఎవరికి పడదు సార్. రిలేషనల్ ఎనిమీస్. ఇవన్నీ ఇప్పుడు కొత్తలని మీరు అనుకుంటున్నారేమో, ఆ సమస్యలు మీ కొత్తలు అనుకుంటున్నారేమో, కానీ పెర్గమం అనే ఊరికి అలాంటి భయంకరమైన సాతాను సామ్రాజ్యం ఉన్న ఊరిలో యేసునందు విశ్వాసులు కూడా అదే ఊరిలో భక్తి చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ, ఇప్పుడు ఆగింది అది. థ్యాంక్ యూ సో మచ్. యేసు యందు విశ్వాసము ఉన్న వాళ్ళు భక్తి చేస్తున్నారు. దట్స్ సో నైస్. వాళ్ళు ఏమని నమ్ముతున్నారు తెలుసా? మేము అనారోగ్యం వస్తే పావం దేవుడు ఆస్క్లిపియోస్ దేవుడి దగ్గరికి వెళ్ళాం సార్, మా పిల్లల ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఎతీనా అనే దేవత దగ్గరికి మేము వెళ్ళాం సార్, మేము రైతులమే పంట వేసుకొని ఫలం రావాల్సిన టైంలో డెమెటర్ అనే దేవుడి దగ్గరికి మేము వెళ్ళాం సార్, లేకపోతే మేము జూయస్ దగ్గరికి వెళ్ళాం సార్, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క సంఘములోనికి మేము వెళ్తాం సార్ అన్న క్రైస్తవులు ఆ ఊర్లో ఉన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పెర్గమం అనే ఊరికి దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? సాతాను సామ్రాజ్యంలో ఉన్నవరే నువ్వు. సాతాను సింహాసనం ఉన్న ఊర్లో ఉన్నావమ్మా నువ్వు. అయినా సరే నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే నువ్వు నా యందు ఎలా ఉన్నావు? విశ్వాసిగా ఉన్నావు. ఓ ప్రశ్న వేస్తాను, విశ్వాసిగా ఉండడం ఈజీయా సులువా? సాక్షిగా బ్రతకడం సులువా? ఆప్షన్ ABCD ఇవ్వాలా? మీలేవుడు కోటీశ్వరులాగా, లేకపోతే పోన్లేండి మూడోది, విశ్వాసిగా బ్రతకడం సులువా? సాక్షిగా బ్రతకడం సులువా? హతసాక్షిగా ఉండడానికి సిద్ధపడడం సులువా? ఎవరో అన్నారు నాతో, సారు 4 గోడల మధ్య తలుపేసుకొని ఎవరికి చప్పుడు రాకుండా మన మట్టుకు మనం ప్రార్థన చేసుకునడం బెటర్ కదా? బెటరే, అదే సులువు. విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేసుకున్నావో, పాట పాడేవో, నీ కంజరి పక్కడికి కూడా ఏమవుదు, నీ ఇంట్లో చినబడదు. నీ ఐడెంటిటీ కూడా ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా 4 గోడల మధ్య ఉండొచ్చు. కానీ సాక్షి అనేసరికి నువ్వేమవుతావు? పబ్లిక్ విట్నెస్. అందరూ చెప్పాలి ఒకసారి, పబ్లిక్ విట్నెస్. ప్రొఫెషనల్ లైఫ్లో పబ్లిక్ విట్నెస్, బిజినెస్ లైఫ్లో పబ్లిక్ విట్నెస్, రిలేషనల్ లైఫ్లో పబ్లిక్ విట్నెస్, ఏ వ్యాపారం చేసినా పబ్లిక్ విట్నెస్, ఏ సెక్టర్లో ఉన్నా, ఏ మోడర్న్ సెక్టర్స్లోకి వెళ్ళిపోయినా పబ్లిక్ విట్నెస్. సో విశ్వాసిగా ఉంటే 4 గోడల మధ్య, సాక్షిగా ఉంటే కమని చెప్పాలి సమాజం అంతటికీ నువ్వు సాక్షివి. ఇప్పుడు అలాంటి వాడు పెర్గమం అనే ఊర్లో ఒక ఆయన కనబడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట వినాలి. అతడు ఎవరట? నేను చదువుతున్నాను, బైబిల్ ఉన్న వారందరూ అతని పేరు అండర్లైన్ చేసుకోవడానికి సిద్ధపడాలి. 13వ వచనం 3rd లైన్ చదువుతున్నాను. నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన, నెంబర్ 1 విశ్వాసి, నెంబర్ 2 సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యన ఏమయ్యాడు? చంపబడ్డాడు. అయ్యో, విశ్వాసిగా ఉంటే బాగుండేమో. విశ్వాసి ఏమయ్యాడమ్మా? సాక్షి అయ్యాడు. సాక్షి అయినందుకు ఏమయ్యాడు? 3వ పాయింట్ మీరే చెప్పాలి, ఇందాక చెప్పాను నేను. హతసాక్షి అయ్యాడు, చంపబడ్డాడు. పెర్గమం అనే ఊరిలో ఒక క్రీస్తుని నమ్మిన వ్యక్తి యొక్క రక్తము, టెట్టులేని ఏమన్నాడు తెలుసా? ద బ్లడ్ ఆఫ్ ఎ మార్టర్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఎప్పుడైనా విన్నారో లేదో ఇంగ్లీష్లో ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ద బ్లడ్ ఆఫ్ ఎ మార్టర్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. అంటే హతసాక్షి రక్తము సంగమునకు విత్తనము వంటిది. ఎవరైనా ఆమేన్ చెప్పగలరా మాటకి? హతసాక్షి రక్తము సంగమునకు విత్తనము వంటిది. బాగా గుర్తుపెట్టుకోండి. పేతుర్ని చంపారు రోమ్ పట్టణంలో, సంఘమునకు విత్తనమైంది. అదే ఈరోజు క్రైస్తవ్యానికి హెడ్ క్వార్టర్స్ అయింది. చాలా
చాలా ప్రాంతాల్లో హతసాక్షి, ఒరే యేసు నమ్మున్నాడు చంపేండ్రా. కానీ ఆ హతసాక్షి కార్చిన రక్తం, టెర్టులియన్ ఎప్పుడో చెప్పాడు 4th 3rd centuries ఆ రక్తమే మరో సంఘ నిర్మాణానికి విత్తనం అన్నాడు. నమ్మిన వాళ్ళు ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పాలి. పెర్గమం అనే సాతాను సింహాసనం ఉన్న ఆ ఊరిలో యేసయ్యా నేను నిన్నే పట్టుకుంటానయ్యా, నేను నిన్నే ఆరాధిస్తానయ్యా, నేను నిన్నే పూజిస్తానయ్యా, చుట్టూ ఎన్ని మూఢనమ్మకాలున్నా నేను నిన్నే నమ్ముతానయ్యా, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత చీకటిదైనా నేను నీ వైపే చూస్తానయ్యా, నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎంత ప్రలోభ పెట్టినా, నన్ను ఎంత లాగాలని ప్రయత్నించినా నేను నీ వైపే ఉంటానయ్యా అనుకుని ఉన్నాడే ఆ అంతిపయ లాంటి భక్తులు ఈరోజు సంఘానికి చాలా అవసరము. సార్, ఆ రోజుల్లో పెర్గమం సాతాన్ సింహాసనం. ఈ వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు నాకు నిన్న అనిపించింది, మరి మన భారతదేశం కాదంటారా? నా మాటలు అర్థమవుతున్నాయా? మరి మన భారతదేశం ఎలకలకు దేవాలయాలు ఉన్నాయి మన దేశంలో, తెలుసా మీకు? మనిషికి గ్లాస్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, ఎలకలకి లీటర్లు పాలు ఇచ్చే దేవాలయాలు, పాలు అక్కడ రెడీగా పెడతారు, భారతదేశంలో ఉన్నాయి. ఎక్కడో పెర్గమం అనుకుంటున్నాం ఈ వర్తమానాన్ని. మనకి ఈరోజు ఈ 21st centuryలో హౌ ఇస్ అవర్ నేషన్, మన దేశాన్ని గురించి ఆలోచిస్తే సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఆ రోజు పెర్గమమే కాదు, ఈరోజు భారతదేశ క్రైస్తవ సంఘము కూడా ఉన్నది. కన్నులు తెరవండి క్రైస్తవులారా, కన్నులు తెరవండి. నా షర్ట్ నలగలేదు, నా ప్యాంట్ నలగలేదు, నా చీర నలగలేదు, వస్తాను స్టైల్గా కూర్చొని వెళ్ళిపోతాను, నాకేటి ఉద్యోగం ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఉన్న చుట్టూ ఉన్న సమాజంలో ఈ దేశం ఎలాగుంది, దేవుడు రిపోర్ట్ కార్డులో ఏమంటున్నాడు దేశాన్ని చూసి? సాతాను కమాన్ చెప్పాలి, సింహాసనం ఉన్న ఊరు. అలాంటి సాతాను సింహాసనం ఉన్న మూఢనమ్మకాల ఊర్లో ఒక విశ్వాసి ఉన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో చెప్తుంటే. యేసుని నమ్మిన వాడు ఒకడు ఉన్నాడు, యేసు ఎందు ప్రార్థన చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన బయటకు వచ్చి, ఎరా పంటకు పొలా అన్ని విత్తనాలన్నీ వేసావు, మరి వెళ్ళవా నువ్వు? డెమెటర్ దేవుడి దగ్గరికి ఊరందరూ వెళ్తున్నారు. సారీ సార్, నేను డెమెటర్ దేవుడి దగ్గరికి వెళ్ళనండి, నేను యేసు ప్రభు భక్తునండి, నేను చర్చికి వెళ్తానండి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ మధ్య కొంతమంది గుంటలు గమనిస్తాను, కొంతమంది పిల్లలను గమనిస్తున్నాను, పిల్లలే కాదు పెద్దోళ్ళే కూడా, ఈ కాలుకు ఒక నల్ల తాడు కడుతున్నారు. అలాంటి బ్యాచ్ని ఎవరైనా చూసారా మీరు? ఈ కాలుకా నేను తప్పు చెప్పాను, ఏదో కాలు కడుతున్నారు కదా. ఓకే, విచిత్రం ఏంటంటే 2 కాళ్ళకి కట్టేసుకుంటే నడకుండా ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఎవరో బయట వెళ్ళరా అనుకుంటే పొరపాటు. యేసు నమ్మిన వాళ్ళు కూడా కడుతున్నారు. మీరు పరిశుద్ధులు, మీరెవ్వరూ కాదు ఇక్కడ. నేను వేరే రాష్ట్రము, వేరే నార్త్ ఇండియా గురించి ఎక్కడో మాట్లాడుతున్నాను, ఇక్కడ గురించి మాట్లాడలే. యూఆర్ ఆల్ హోలీ పీపుల్, మోస్ట్ హోలీ. అదేంటి విచిత్రం ఏంటంటే ఈ మధ్య ఇంకో కొత్త విషయం తెలిసింది నాకు, అబ్బాయిలు కూడా కడుతున్నారు బ్లాక్ది. ఎంతమంది నేను చెప్పిన తప్ప రైటా? బాయ్స్ కూడా కడుతున్నారు. నేను అది ట్రెండ్, స్త్రీల సమాజం ట్రెండ్ అనుకున్నాను, పురుష సమాజం ట్రెండ్ కూడా అయిపోయింది, వాళ్ళు కూడా కడుతున్నారు. పోనీ బయట కట్టుకున్నారంటే బాగానే ఉంది, పేరు క్రైస్తవ పేరు, కాల్కేమో నల్లా తాడు. వాడు ఎక్కడున్నాడు? సాతాను సింహాసనం మీద వాడు డ్యాన్స్ వేస్తున్నాడు కూర్చొని. సాతాను ఇంకా డ్యాన్స్ వేస్తున్నాడు వాళ్ళలో కూర్చొని. చెవులున్న వారికి నా మాటలు బాగా అర్థం అవ్వను గాక. ఎక్కడో పెర్గమం అనుకుంటున్నావు, అది నీ ఇంటి చుట్టూ, నీ రాష్ట్రము, నీ దేశము, నీ జిల్లా, నీ ఊరు, నీ ఇంటి చుట్టూ. అలాంటి నేపథ్యంలో క్రైస్తవులకు ఎంతమందికి మూఢనమ్మకాలు ఉన్నాయో లేవంటారా? అబ్బా, క్రిస్టియన్స్కి చాలామందికి మూఢనమ్మకాలు ఉంటాయి. అవన్నీ మాట్లాడుకుంటే దాని మీద మనం ఒక సెమినార్ పెట్టుకోవాలి, మూఢనమ్మకాల మీద సెమినార్. నాకన్నా మీరే బాగా చెప్పగలరు. పాయింట్ ఏంటంటే, సాక్షిగా ఉన్నవాడు విశ్వాసగా ఆరంభమయ్యి సాక్షిగా వచ్చి చివరికి ఏమయ్యాడు? 3వ ఆప్షన్ గట్టిగా మీరే చెప్పాలి. హతసాక్షి అయిన ఆ అంతిపయ గురించి యేసు జ్ఞాపకం పెట్టుకొని ప్రోగ్రెస్ కార్డులో రాస్తున్నాడు. ఆ అంతిపై చంపబడినప్పుడు గమనించాలి, 13వ వచనం లాస్ట్ లైన్, చంపబడ్డ దినముల్లో అందరూ చదువుదాం, నీవు నా నామమును
గట్టిగా చేపట్టితివి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా అందరూ? హల్లెలూయా. ఈ గ్యాలరీలో కొంతమంది చేతులే లెగట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నా నామమును కరెక్ట్గా, నీవు నా నామమును గట్టిగా. పెర్గమము, ఓ సంఘమా, సాతాను సింహాసనమున స్థలములో నువ్వు ఉన్నావు. నాకు తెలుసు, అంతిపై అనేవాడిని మీ అందరి మధ్య రోమా ప్రభుత్వం చంపింది. నాకు తెలుసు. అది చూసి నువ్వు భయపడినందుకు నేను సంతోషిస్తున్నాను. నువ్వు దాక్కోనందుకు నేను సంతోషిస్తున్నాను. నువ్వు నీ క్రైస్తవ్యాన్ని దుప్పటి కింద దాసేయకుండా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. అలాంటి కష్టాల్లో కూడా నువ్వు గట్టిగా నన్ను పట్టుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను అని ప్రభువు అంటున్నాడు. ఈ మాటలు ఎవరి కోసమో? బాబుకి ఇంకా ఉద్యోగం రాలేదండి, కానీ యేసుని గట్టిగా పట్టుకున్నా. పాపకి ఇంకా పెళ్లి సంబంధం సెట్ అవ్వలేదండి, వయసు చాలా పెద్దదండి, కానీ యేసుని నేను గట్టిగా పట్టుకున్నా. ఉద్యోగ ప్రయత్నాలు చేసి 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 అలసిపోతున్నాను సార్, అయినా యేసుని గట్టిగా పట్టుకున్నా. స్థలం కొన్నానండి, అది ఒక స్థలాన్ని ముగ్గురికి అమ్మేశాడండి. ఆ కోర్టు కేసులో ఉందండి, నాకేమవుతుందో తెలియదండి, కానీ నేను యేసుని గట్టిగా పట్టుకున్నా. సార్ ఎఫ్డి వేసానండి, ఆడి వేళ ఎస్ బ్యాంక్ అన్నాడండి, రేపు వెళ్ళిన తర్వాత నో బ్యాంక్ అంటాడేమోనండి, నాకు భయంగా ఉందండి, కానీ నేను యేసుని గట్టిగా పట్టుకున్నా. యేసుని గట్టిగా పట్టుకునే వాళ్ళు సంఘములో దేవునికి కావాలి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? యేసుని గట్టిగా పట్టుకో. నా వెనక్కి మాటలు చెప్పండి. పరిశుద్ధాత్మదేవా, గట్టిగా గట్టిగా గట్టిగా, పరిశుద్ధాత్మదేవా, యేసును గట్టిగా పట్టుకొనే స్థిర మనస్సు నాకు దయచేయండి. ఆమేన్. ఏమని ప్రార్థన చేశాం మనం? యేసుని గట్టిగా పట్టుకునే స్థిర మనస్సు. జనవరి 1వ తారీఖు పట్టుకుంటావే వాగ్దానం, డిసెంబర్ 31 నైట్ పట్టుకుంటావే వాగ్దానం, అది జనవరి అయిపోయిన తర్వాత మీ బైబిల్లో చూడాలి అసలు ఉందో లేదో. అది ఇంట్లో కూడా ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ పడిపోయిందో మరి. కానీ మనం పట్టుకోవాల్సింది ఎవరినట్టమ్మా? చెప్పండమ్మా, యేసుని గట్టిగా. ఎందుకంటే దేవుడు ఒక్కసారిగా దిగొచ్చే మొత్తం ఈ డెమెటర్ దేవుని ఆలయం, ఆ ఎథేనా దేవుని ఆలయం, ఆస్క్లిపియోస్ అనే పాము దేవాలయం, జూయస్ అనే దేవాలయాలు, అవన్నీ కట్ చేసేస్తే బాగుండు కదా, అవన్నీ తీసేస్తే బాగుండు కదా. అది చేయట్లే. కానీ వాటన్నిటి మధ్య తన భక్తి చేసే విశ్వాసుల్ని దేవుడు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావేమో, సార్ ఒకప్పుడు బాగా ప్రార్థన చేయగలిగాను, ఇప్పుడు ప్రార్థనలో తగ్గిపోతున్నాను సార్, దేవుడు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడో లేదో. సార్ ఒకప్పుడు ఉపవాసాలు చాలా ఎక్కువ చేశాను, ఇప్పుడు శరీరం సహకరించట్లేదండి, ఉపవాసాలు తగ్గించేస్తున్నాను, దేవుడు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడా? సార్ ఒకప్పుడు చాలా బాగా ఆసక్తిగా దేవునిలో ఉండేదానండి, ఇప్పుడు కొంచెం తగ్గిపోయానండి, కానీ దేవుడు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. నేను ఇవి రాసుకోలే, నేను సిద్ధపడలే, కానీ ఎందుకో ఈ వచ్చినాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఈ మాటలు ఎవరి కోసమో? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ తెరవండి, బైబిల్ లేకపోతే పక్క వాళ్ళ దగ్గర చూడండి, ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ చూడయ్యా, నన్ను కాదు, బైబిల్ చూడు, బైబిల్ చూడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్త వినండి. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 627 పేజ్ నెంబర్, 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నువ్వు చూపిన అనురాగాన్ని, నీ వైవాహిక ప్రేమను, గట్టిగా చెప్పాలి, నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేనేం చేస్తున్నాను? నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అరణ్యంలో 40 సంవత్సరాలు అంబ్రెలా లేదు, కానీ ఎలా నన్ను వెంబడించావో నేను మర్చిపోలేదురా బుజ్జే, నేను గుర్తు చేసుకుంటున్నాను రా. నువ్వు రక్షణ పొందిన తొలి దినాల్లో ఎంత ఆసక్తిగా ఉండేవాడువో నాకు గుర్తుంది. నువ్వు ఎంత ఆసక్తిగా స్తుతి ఆరాధన చేసేవాడువో నాకు గుర్తుంది. నువ్వు ఎంత ఆసక్తిగా ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసి బైబిల్ చదువుతూ సంఘానికి క్రమశిక్షణకి వెళ్తూ ఉండేవాడో నాకు గుర్తుంది. దేవుడు తన ప్రజల్ని వారు చేసిన భక్తిని ఎన్నడూ మర్చిపోడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. తర్వాత మీరు వచనాలు చదువుకోండి, టైం లేదు, మళ్ళీ మనం ప్రకటన గ్రంథానికి వచ్చేస్తున్నాం. అప్పుడు ఏమన్నాడు? అలాంటి పరిస్థితిలో కూడా నువ్వేం చేయలేదు, నా నామమును విడిచిపెట్టలే. నా నామాన్ని ఏం చేసావు? గట్టిగా పట్టుకున్నావు.
స్మరణ సంఘంలో చాలా జాగ్రత్తమేనండి. లిసన్ 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 లిసన్. స్మరణ సంఘంలో సాక్షులు ఉన్నారు, స్మరణ సంఘములో విశ్వాసులు ఉన్నారు, స్మరణ సంఘములో చెప్పాలి హతసాక్షులైన వారు ఉన్నారు. ఆ సంఘములో దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని గొప్పతనం నా జీవితాల మీద, నా జీవితాల చుట్టూ ఉన్న కష్టాలని ఆపడంలో లేదు, వాటి మధ్య నిన్ను బలంగా తీర్చిదిద్దడంలో ఉంది. ఎవరైనా ఆమేన్ చెప్తారా? ఏమన్నాను గుర్తుందా? పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? దేవుని గొప్పతనం నీ జీవితం చుట్టూ ఉన్న కష్టాలు, నీ మైండ్ చుట్టూ ఉన్న బాధలు, మానసిక చిక్కులు, నీకు అటు ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక బయటికి రాలేక దిగ్బంధం అయిపోయి ఉన్నటువంటి నలిగిపోతున్న వాటిని తీసేయడంలో మాత్రమే దేవుని గొప్పతనం లేదు. తీయగలడు, కానీ వాటన్నిటి మధ్య ఇంకా నువ్వు ఈరోజు నిలబడ్డావు అంటే అది దేవుని గొప్పతనం మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీ ఉద్యోగం కాదు, నీ సొంత ఇల్లు అంతకన్నా కాదు, నీ జ్ఞానము, నీ ప్రార్థన అస్సలు కాదు. మనకు ఉంటేగా అసలు ప్రార్థన కాదు. అందుకే అంటున్నాడు, నువ్వు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నావని. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం, ఇంకొంచెం లోతులోకి వెళ్తున్నాం. ఇంకో మాట వాడాడు 13వ వచనం లాస్ట్ లైన్లో, గట్టిగా చేపట్టి, కమాన్ చదవాలి, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని కూడా నువ్వు నన్ను వదలలేదురా. నాకు తెలుసు కష్టాలు వచ్చాయి, నువ్వు నన్ను ఏం చేయలేదు, కమాన్ మాట్లాడాలి, వదలలే. ప్రార్థనకు జవాబు రాలే, అయినా నువ్వు నన్ను పట్టుకున్నావు. స్వస్థత రాలే, అయినా నువ్వు నన్ను పట్టుకున్నావు. ఉద్యోగం రాలే, అయినా నువ్వు నన్ను పట్టుకున్నావు. వేదనలకి ఫుల్ స్టాప్ రాలే, అయినా నువ్వు నన్ను పట్టుకున్నావు. నేను అవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నా. పెర్గమం అనే ఊరిలో విశ్వాసులు ఉన్నారు, పెర్గమం అనే ఊరిలో కమాన్ చెప్పాలి సంఘములో సాక్షులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చివరికి ఆ సంఘములో హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ చర్చ్. కానీ అదేటి పాస్టర్ గారి టైటిల్ ఏమో భ్రష్ట మనసు గల సంఘం అని పెట్టారు పేరు అని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేవే చాలా భయంకరమైనవి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం వినాలి. చాలా జాగ్రత్త వినండి. కొంచెం లోతుల్లోకి వెళ్తున్నాం మన దైవ సందేశంలో. 14వ వచనం నుంచి బాగా వచనాలు గమనించండి. 14వ వచనం ఏమన్నాడు? అయినను అయినను, చాలా చక్కటి మాట తెలుగు భాషలో. అయినను నేను నీ మీద ఒక తప్ప నాకు వినబట్లే, మీరు చెప్తారని చూస్తున్నాను. ఒక తప్ప కొన్ని తప్పిదములు. ఎఫెసు సంఘం గురించి ఏమన్నాడు? నీకు ఒక్క తప్పు ఉంది, నీ మొదటి ప్రేమను విడిచావు, ఒక్క తప్పు. కానీ పెర్గము సంఘంకి వచ్చేసరికి ఎన్ని తప్పులు? కొన్ని తప్పులు. అంటే లిస్ట్ పెద్దదే, అందులో ఉన్నాయన్నమాట. 1 2 3 8 9 4 కాదు 11 12 14 17 18 మొత్తం లిస్ట్ చాలా పెద్ద ఉంది. కొన్ని తప్పులు నీ మీద మోపవలసినవి. ఏంట్రా తప్పులు? చాలా జాగ్రత్త విందాం. నెంబర్ 1, అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లు, జారత్వము చేయనట్లు ఇశ్రాయేలీయులకి ఊరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అమ్మో, అదేంటి సార్, మా చర్చిలో విశ్వాసులే ఉన్నారనుకున్నాను, మా చర్చిలో కమని చెప్పాలి సాక్షులే ఉన్నారనుకున్నాను, మా చర్చిలో హతసాక్షులైన అంతిపై లాంటి వాళ్ళు ఉన్నారనుకున్నాను. కానీ మీరేంటి సార్ రిపోర్ట్ కార్డులో ఇలా రాస్తున్నారు? మా చర్చిలో అనగా పెర్గమం అనే చర్చిలో బిలాము బోధ పాటించే వాళ్ళు ఉన్నారా? ఇంకా చెప్తాను వినరా. బిలాము బోధే కాదు, కంటిన్యూ. అటువలనే 15వ వచనం, అటువలనే నికలాయితుల బోధలు అనుసరించి వారు కూడా నీలో, దయచేసి పెన్లో పెన్సిల్ ఉన్న వారు నీలో అన్న మాట బాగా అండర్లైన్ చేసుకోండి. నీలో ఉన్నారు. నువ్వు ఎలాగనుకుంటావు తెలుసా దాన్ని? ఓహో చర్చిలో ఉన్నారేమో, అది ఫస్ట్ లెవెల్. తర్వాత ఇంకో లెవెల్ ఉంది. అంతెందుకు మన మందిరంలో కూడా, మన కట్టర్మెన్ బ్యాప్టిస్ట్ సంఘంలో కూడా దేవుడిని ఒక పక్క ఆరాధన చేస్తూ ఆహాహా హల్లెలూయా అని పాట పాడుతూ మళ్ళీ లోకంలో ఉన్న వాటి మీద, ఆ మూఢనమ్మకాల వైపు, వాటి ఇన్ఫ్లుయెన్స్కి లొంగేవాళ్ళు నీలో ఉన్నారేమో, సంఘములో ఉన్నారేమో.
ఓ పక్క దేవుని వైపు ఒక అడుగేస్తూ ఇంకో పక్క శరీర సంబంధమైనటువంటి పాపాలని జయించలేక ఆ పాపంలో మళ్ళీ పడేవారు ఉన్నారేమో. పాన్ పరాగులు, గుట్కాలు, కైనీలు గేదెన వెళ్ళినట్టు. పరలోకమందున్న మా తండ్రి, ఏంట్రా వాయిస్ అలాగుందంటే నీలో. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ప్రభు, మేము బయటకు వెళ్తున్నాం, మా పనులన్నీ చక్కగా జరిగించిన ఆయన. నువ్వు మాకు ముందుగా వెళ్ళు, మా వెనకాతలుండు, మా చుట్టూ వాహనం చుట్టూ అంతా నువ్వే ఉండు ప్రభు. వెరీ గుడ్. బయటకు వచ్చారు. ఎవరో ఆ వీధిలో పాపం భర్త పైన ఎదురు వచ్చింది. రెండు లోపలికి వెళ్ళిపోతాం ఒకసారి అందరూ. నీ అయ్యా మరి నువ్వేం చేసావు ఇంతసేపు లోపల? ఏం చేశారు ఇంతసేపు లోపల? ప్రార్థన చేసావు అంటే నువ్వు దేన్ని నమ్ముతున్నావు? నీ ప్రార్థనకు బలం ఉందా, లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఎదురుగా వచ్చే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మానవులకి నీ భవిష్యత్తుని శాసించేసే బలం ఉందా నీలో? కమాన్, నెక్స్ట్ మాట. ఉన్నారేమో. పెర్గం అనే ఊర్లో ఉన్నారేమోనండి. కాదు కాదు, ఇక్కడ ఉన్నారేమో. ఒక అడుగు దేవునిలోకి వెళ్తూ దేవుని నమ్ముతాం చెప్పుకుంటూ, మరో పక్క ఇంకా లోకంలో ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువగా ఇంకా నమ్మే ఆ దిగజారుడు మనసు నీకుందేమో. ఇలాంటి వారందరికీ రోమాపత్రికలో ఒక అద్భుతమైన పేరు పెట్టాడు. ఈ వర్తమానాన్ని నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్క ప్రకటన గ్రంథాన్ని, మరో పక్క రోమపత్రికను చదువుతున్నప్పుడు, నిన్న నేను సిద్ధపడుతున్నప్పుడు ఎంత దివ్యమైన ఆసక్తికరమైన విషయాలు దేవుడు నా మనసులో, నా ఆత్మలో ఉంచాడో నేను చెప్పలేను. రోమపత్రిక 2వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి అయ్యా ప్లీజ్, అందరూ బైబిల్ తీయండి. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఏం జరుగుతుంది? 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మంచి మాట రాశాడు, పొడిచే మాట. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అమ్మా వెరీ గుడ్, చూడండి అమ్మా 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లక పోయిరి. అండర్లైన్ దట్ వర్డ్. మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు. గోడ మీద పెట్టడానికి క్యాలెండర్కి చోటిచ్చావు, కారు మీద గొలుసు క్రిస్టియన్ రోజరీ తగిలించడానికి చోటిచ్చావు, ఇంకా ఇంటి మీద పెద్ద యేసే ఇంటికి ప్రభువు అనే బోర్డు పెట్టడానికి చోటిచ్చావు. కానీ యేసుకి కమాన్ చెప్పాలి, నీ మనస్సులో ఎంత బాగుందో ఆ మాట. వారు తమ మనస్సులో దేవునికి చోటియ లేకపోయి గనుక, ఇప్పుడు చదవాలి చర్చ్ అంతా. 1 2 3 స్టార్ట్. దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. ఎప్పుడైతే వరుణ్ దీపక్ మనస్సులో యేసుకు చోటు లేదో, ఆటోమేటిక్గా ఎవడుంటాడు? అపవాది ఉంటాడు. వాడిని ఫ్లూట్ అన్నా వాయిస్తాడు, వీణన్నా వాయిస్తాడు, వైలిన్ అన్నా వాయిస్తాడు నాలో ఉండి. ఎందుకంటే నాలో ఎవడు లేడు? నా మనస్సులో యేసుకు చోటు లేదు కనుక వాడు మూఢనమ్మకాలన్నా ఉంచుతాడు, లేక ఇంకేవో నమ్మకాలను ఉంచుతాడు, లేకపోతే దేవుని కన్నా ధనాన్నో, వ్యాపారాన్నో, పొజిషన్నో, పవర్నో, పనికిమాలిన వాటిని వెనక పరిగెట్టే భ్రష్టమైన మనస్సుని నాలో పెడతాడు. ఎందుకంటే నా మనసులో ఎవరు లేరు? దేవుడు లేడు. పెర్గమం అనే సంఘంలో విశ్వాసులు ఉన్నారు, పెర్గమం అనే సంఘంలో సాక్షులు ఉన్నారు, పెర్గమం అనే సంఘంలో చివరికి సాక్ష్యం కోసం హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అదే సంఘంలో చాలా జాగ్రత్త వినాలి, దిగజారిపోయే భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు అదే చర్చిలో ఉన్నారు. 2 years బ్యాక్ కాదు, చాలా ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాను. గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే కొత్తగా ఇంటీరియర్స్ అనేవి బాగా స్టార్ట్ అవుతున్న రోజులు అవి. సో చాలా అద్భుతంగా ఇంటీరియర్స్ డిజైనింగ్లు అని చేస్తున్నారు. ఇప్పుడు ఇంటీరియర్స్కే చాలామంది ఏం చేస్తున్నారు? చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దాని గురించి మళ్ళీ మనం సాక్ష్యాలు కూడా వింటాం. గృహప్రవేశాల్లో ఇంటీరియర్స్కి ఎంత ఖర్చు అయిందంటే ఏటీ లేదు. ఏట్రా ఇంత ఇంటీరియర్స్ గురించి గొప్ప చెప్తున్నారు? అసలు ఏటిదంటే గోడకి వేసిన సున్నమో, అక్కడ వేసిన పెట్టిన ఇంటీరియర్ చెక్క రంగు మ్యాచ్ అవ్వాలి. దానికోసం చాలా ప్రయత్నిస్తారు, తప్పేం కాదు.
అంతా బాగానే ఉంది. ఒకసారి అసలు ఏడిది ఇంటీరియర్స్ ఏటో చూసి ఇలాగ టక్ 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 అని కొట్టాను. అది చెక్కే, అది ప్లైవుడ్డే. అది కూడా ఏమీ పెద్ద ఐరన్ కాదు, అల్యూమినియం అంతకన్నా కాదు, అది ప్లైవుడ్డే. షో కబోర్డ్ ఉంది, చాలా పెద్దగా టీవీ దానికి ఫిక్స్ చేసుకోవడానికి పెట్టాడు. అది అన్నారు, పాస్టర్ గారు మీరు ఇలా నొక్కితే ఆ డోర్ వచ్చేద్దే అన్నారు. అయ్య బాబు ఇదేదో చాలా విచిత్రంగా ఉందని అని ఇలా నొక్కాను, డోర్ వచ్చింది. వస్తే వెనకంతా ఏటో తెలుసా, పరీక్షలకు అట్లుంటాయే, పరీక్షలకు అట్లు, కార్డ్బోర్డు అంతా కార్డ్బోర్డే, పైకే సోకు, లోపంతా కార్డ్బోర్డ్. గృహప్రవేశం అయిపోయింది, అంతా బయటకు వచ్చాం. అక్కడ వాచ్మ్యాన్ ఉన్నాడు. భోజనాలు అన్నీ అయిపోయి వాచ్మ్యాన్ అన్నీ మాకు కార్లు స్కూటర్లు అన్నీ తీయించేస్తున్నాడు. అందరూ మాట్లాడుకుంటున్నారు, చాలా బాగుంది ఇంటీరియర్స్, చాలా 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 ఖర్చు పెట్టారు ఇంటీరియర్స్కి, చాలా బాగా చేశారు ఏదని. వాచ్మ్యాన్ అన్నాడు, ఇదంతా చెదల భూమి అండి. చెప్పండి ఏమన్నాడు, కొంచెం చెప్పండి మళ్ళీ. ఇదంతా చెదల భూమి అండి అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు చాలా బాగున్నాయి అని రోజు ఆ ఇంటీరియర్స్ పైన చూసి మురిసిపోతున్నప్పుడు లోపల చెదలు ఏం చేస్తున్నాయి తెలుసా, తినేస్తున్నాయి. అది 5 ఏళ్ళ దాకా ఏమవుదు, బయటికి రాదు. వన్ ఫైన్ డే ఇది ఇలా తీగానే పిండిలా రాలుతుంటుంది. ఏట్రా అంతా పిండి అయిపోయిందని చూస్తే అప్పటికే చెదలు ఏమైపోయి తినేసాయి. మీ ఇంటికి ఎప్పుడైనా చెదలు పట్టినప్పుడు మీరు మందది కొట్టించిన వాళ్ళు ఎవరైనా ఈ చర్చిలో ఉన్నారో లేదో నాకు తెలియదు. మరి చాలామంది ఉన్నారు విశ్వాసులు, వెరీ గుడ్. దానికి అర్థమవుతుంది చెదలు పడితే ఎలా ఉంటుందో ఇంటికి. సంఘానికి చెదపడితేనో, ఒక్క విశ్వాసి యేసునందు దిగజారితే వాడు విశ్వాసి కాదు, వాడు మిగిలినందరినీ ఏం చేస్తాడు తెలుసా, పాడు చేస్తాడు. చెద ఒక్క దగ్గరే ఉండదు, అదేమవుతుంది, పాకేస్తుంది. కిచెన్లో స్టార్ట్ అయింది, అలా బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్ది, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది. నువ్వు గమనించి కళ్ళు మూసేర్చే లోపు నీకు జరిగిపోద్ది, నువ్వు అంతా చాలా బాగుంది అనుకుంటావు. రోమాపత్రికలో అట్లాంటి వారి గురించి రాస్తున్నాడు. వాళ్ళు ఎవరట, హృదయములో దేవునికి చోటు ఇవ్వని వారు. ఎప్పుడైతే హృదయములో దేవుడికి చోటు లేదో ఆటోమేటిక్గా సకల భ్రష్టత్వం అక్కడ ఉంటుంది. వాళ్ళు ఎవరు, ఇప్పుడు 29వ వచనం చదువుతున్నాను. అట్టివారు, కమాన్ చదవాలి. నెంబర్ 1 దుర్నీతి చేతను, నెంబర్ 2 దుష్టత్వము చేతను, లోభము చేతను, నెంబర్ 3 ఈర్ష్య చేత నిండుకొని, అండర్లైన్ దట్ వర్డ్, ఈర్ష్య చేత నిండుకొని, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిరి. ఇది ఆధ్యాత్మిక చెద. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఇది ఫిజికల్ చెద కాదు సార్, ఇది స్పిరిచువల్ చెద, ఇది ఆధ్యాత్మిక చెద. ఇది లోపల నీ క్యారెక్టర్ని తినేసే చెద, నీ మనస్తత్వాన్ని, నీ బుద్ధిని పాడు చేసే చెద. నువ్వు ఆటోమేటిక్గా చర్చిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తావు, పాడు చేస్తావు. పెర్గమం అనే సంఘములో కమాన్ విశ్వాసులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు, హతసాక్షులు ఉన్నారు. అంత దివ్యమైన సంఘంలో ఇలాంటి చెదల పట్టిన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉండడం ఎంత విచారమో కదా. నీలో ఉన్నారు చర్చిలో. దాన్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, వరుణ్ దీపక్ అనే నాలో, మీ పేరు చెప్పుకుంటే మీలో, మనలో, మన మనస్సులో ఏ చెద ఆవరించిందో అది యేసు దగ్గర ఈరోజు మనం పెట్టాలి. నమ్మిన వాళ్ళు ఎవరైనా ఆమేన్ చెప్తారా? వీ నీడ్ టు గివ్ దట్ టు జీసస్. యేసయ్యా, నేను బయటికి మంచి చీరగట్టి, బయటికి మంచి డ్రెస్ వేసి, బయటికి మంచి సూట్ వేసి, బయటికి చాలా గొప్పగా ఉన్నాను, కానీ నా బుద్ధికి పట్టిన చెద, నా మనస్తత్వానికి, నా స్వభావానికి, నా ఆలోచన విధానానికి పట్టిన చెద ఉందే, ఈ చెదను నువ్వు ఒక్కడవే నన్ను క్లియర్ చేయగలవు ప్రభువా. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? ఈ చెద నుంచి నువ్వు ఒక్కడవే నాకు స్వస్థతను ఇవ్వగలవు నాయనా. పెర్గమం అనే ఊరిలో అదే సంఘములో దిగజారుతున్న వాళ్ళు ఉన్నారు. సార్, ఒక్క మనిషి చాలు 100 మందిని చెరగొట్టడానికి. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఒక్కడికి వస్తే కరోనా ఏమైంది? వేల 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 లక్షల మందికి వెళ్ళిపోయింది.
ఒక్క మనిషి యొక్క ఆలోచనలో ఉన్న లోపం, బుద్ధిలో ఉన్న లోపం అనేక మందిని వైరస్ లాగా ఏం చేస్తుంది తెలుసా? పాయిజన్ చేస్తుంది, విషం చేస్తుంది. పెర్గమం అనే సంఘం అలా ఉంది. ఇవి గమనించిన దేవుడు, ముగించేద్దాం ఇప్పుడు 16 నుంచి కీలకమైన వచనాలు. ఎరుగుదును అన్నాడు, సమస్య ఏంటో చెప్పాడు. 16 వచనం నుంచి పరిష్కారం కూడా చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. పరిష్కారం ఏంటో, కావున నీవు, కమాన్ చెప్పాలి గట్టిగా, మారు మనస్సు. ఒకటే పరిష్కారం, మారు మనస్సు పొందుము. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. వరుణ్ పక్క నేను చదువుందే, నువ్వు పని చేయి, కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చుట్టూ 120 సార్లు ప్రదక్షిణ చేసేసి చర్చిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తే నీ చదంతా పోద్ది అని అనలేదు. అలాంటి పరిష్కారాలు దేవుడు ఇవ్వలేదు. కానీ దేవుడు అడిగిన పరిష్కారం ఏంటో తెలుసా? మారు మనస్సు పొందుము. అందరూ చెప్పండి ఒకసారి, మారు మనస్సు. కొంచెం గట్టిగా, మారు మనస్సు. మారు మనస్సు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అసలు నువ్వు ఏ రోజయ్యా రక్షణ పొందావంటే, రక్షణ అంటే ఏంటండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. మన వాళ్ళ చర్చిలో మెంబర్లు. మారు మనసు అంటే తెలియదు, రక్షణ అనుభవం అంటే తెలియదు. కానీ ఇక్కడ అంటున్నాడు, హే నువ్వు చాలా దిగజారిపోయావు, నీకేం అవసరం? మారు మనస్సు అవసరము. నీ ఆలోచన విధానంలో మారు మనస్సు చాలా అవసరము. అలాంటి మారు మనస్సును ఆస్తిగా నాకు ఇవ్వు ప్రభువా అని అడిగేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కొంతమంది ప్రార్థనలు చేస్తుంటే నేను విని ఎంత దీవించబడతానో. కొంతమంది పల్లెటూరులో విశ్వాసులు ప్రార్థన చేస్తారు, ఏడుస్తా, ప్రభువా మారు మనస్సు పొందలేని స్థితిలోకి ఎప్పుడు వెళ్ళిపోకుండా ఎప్పుడు కూడా నీ దగ్గర నేను మారు మనసు పొంది అనుభవంలో ఉంచు ప్రభువా అని వాళ్ళు అడుగుతుంటే ఎంత బాగుంటాయో ఆ ప్రార్థనలు. ఆ ప్రార్థనలు వింటుంటే బిర్యానీ తిన్నట్టుంటుంది. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? అది స్వచ్ఛమైన మనసులోంచి వచ్చే ప్రార్థనలు, కల్పనా కథలో నటించి చేసే ప్రార్థనలు కాదు 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 అది గుండెల్లోంతుల్లోంచి వచ్చే ప్రార్థనలు. అవి వింటే ఎంత దీవెనగా అనిపిస్తుందో. మారు మనసు కూడా పొందలేనంత కఠినమైన వాత వేయబడిన మనస్సాక్షిలోకి ఒకళ్ళు వెళ్ళిపోతే నువ్వు భ్రష్టుడివి. భ్రష్టుడు సార్, వాడిని దేవుడే హ్యాండిల్ చేస్తాడు. కానీ ఆ మారు మనసు అనుభవంలోకి కానీ మనం రాగలిగితే ఎంత గొప్ప దివ్యమైన మాట. ఆ మారు మనసు అనుభవంలోనికి మనం రాగలిగితే దేవుని ఉగ్రతను తప్పించుకోగలం. ఒక మాట చెప్తాను, మారు మనస్సు అనుభవం లేని వాళ్ళకి దేవుడు ఏమై ఉంటాడు? విలాపవాక్యములు 2వ అధ్యాయం 5వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 5వ వచనం చదివి ఎవరైనా సహకరించండి. లామెంటేషన్స్ చాప్టర్ 2 verse 5. లామెంటేషన్స్ చాప్టర్ 2 verse 5. ప్రభువు, అందరూ చెప్పాలి ప్రభువు. ఇంకా మన వాళ్ళు వెతుకుతున్నారు లామెంటేషన్స్ ఎక్కడ ఉందా అని. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంది, ఎహెస్కేల్కి ముందు ఉంది. ఇర్మియా ఎక్కడ ఉందంటే మళ్ళీ నేను చెప్పలేను మళ్ళీ. ఓకే రైట్, ఓకే వచ్చిందా? రైట్. లామెంటేషన్స్ చాప్టర్ 2 verse 5 ఏముందండి? అందరూ ఒకసారి చదువుదాం. ప్రభువు శత్రువాయెను. థ్యాంక్ యూ. ఆగండి అక్కడ. ప్రభువు అన్ని రకాల బాల్ పెన్తో మాట అండర్లైన్ చేసుకోండి. వెన్ గాడ్ బికమ్స్ యువర్ ఎనిమీ, ప్రభువు గాని నీకు శత్రువు అయితే నీ అన్నయ్య నీ చెల్లి కూడా గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వలేరు నీకు. ఎందుకంటే దేవుడు ఏమయ్యాడు? నీకు శత్రువు అయ్యాడు. దేవుడు నీకు శత్రువు అయితే భూమి మీద ఎవడో నీకు సహాయం చేయలేడు. దేవుడు నీకు శత్రువు అయితే భూమి మీద ఎవడు, ఏ డాక్టర్ కూడా నువ్వు అమెరికా నుంచి రప్పించినా ఆయన బాగు చేయలేడు. దేవుడు నీకు శత్రువు అయితే, ఎందుకంటే బాగు చేయగలిగేవాడే ఆయన, లేపగలిగేవాడే ఆయన, సరిదిద్దగలవాడు ఆయన. ఆయనే శత్రువు అయితే వై గాడ్ బికమ్స్ అవర్ ఎనిమీ? ఎందుకు దేవుడు కొన్నిసార్లు మన శత్రువుగా మారతాడు? మనలో ఇంకా ఏం రాలేదు? కమాన్ చెప్పాలి, మారు మనస్సు రాట్లే. ఒక అడుగేమో లోకంలో వెళ్ళి తాడు కడతావు, ఇంకో అడుగు మళ్ళీ దేవులోకి వచ్చి హల్లెలూయా స్తోత్రం అంటావు. ఒక అడుగు యేసయ్యా యేసయ్యా అంటావు, ఇంకో అడుగు లోకంలో ఉన్న మూఢనమ్మకాలన్నీ నీ మనసులో ఉన్నాయి. నువ్వు వీటన్నిటి మధ్య దేవుణ్ణి భక్తి చేస్తాను అనుకుంటున్నావు, కానీ దేవుడు మోసపోడు, మోసపోకడి దేవుడు. కమాన్ కమాన్, మోసపోకడి దేవుడు, వెక్కిరింపబడ్డు. ఆయనకి నీ ప్రోగ్రెస్ కార్డ్ అంతా తెలుసు. అందుకే అంటున్నాడు, నువ్వు నా దగ్గర బిల్డప్ ఇవ్వద్దు, నువ్వు నా దగ్గర యాక్షన్ చేయొద్దు, నువ్వు నా దగ్గర నీ గర్వం చూపించొద్దు, నువ్వు నా దగ్గర నీ అహంకారం చూపించొద్దు. నువ్వేంటో నాకు బాగా తెలుసు. నువ్వేం పొందాలి ఇప్పుడు? నువ్వు మారు మనస్సు.
యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం, ఇంటికి వెళ్ళి చదవండి. అద్భుతమైన మాట. యెహోవా వారికి విరోధి ఆయను. వామ్మో, యెహోవా ఏమయ్యాడు? విరోధి అయ్యాడు. దేవుడు నీకు విరోధి అయితే ఊహించుకోగలవా ఆ రోజులు ఎంత భయంకరంగా ఉంటాయో? దేవుడు గాని విరోధి అయితే చూస్తాడు చూస్తాడు చూస్తాడు, చొక్క 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 బిందె ఏమవుద్ది, ఒక రోజు కొండ నిండిపోద్ది. ఆ రోజు దేవుడు విరోధి అయ్యాడు. సమాజంలో మన జీవితం చెప్పుకోవడానికి ఒక స్టోరీగా మిగిలిపోతుంది. దేవునితో యుద్ధం చేద్దామన్న ఫరో ఏమయ్యాడో తెలుసుగా. కానీ మారు మనస్సు అనుభవంలోకి వచ్చేస్తే ఎన్ని దీవెనలు ఉన్నాయో ఆ తర్వాత. అవి 40 డేస్లో నేను మీతో మాట్లాడతాను, ఇప్పుడు కాదు. మారు మనస్సు పొందుము, ఒక హెచ్చరిక ఇచ్చాడు. లేకపోతే, ముగించుకుందాం 16వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మారు మనస్సు పొందుము, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గముతో యుద్ధము చేసేదను. దేవుడు ఎవరితో యుద్ధం చేస్తాడో తెలుసా? మారు మనసు పొందని వారితో యుద్ధం చేస్తాడు. మారు మనస్సు పొందని వారితో. మనస్సాక్షి చెప్తుంది సరిదిద్దుకో, నువ్వు తప్పు ట్రాక్లో వెళ్తున్నావు, సరిదిద్దుకో. అయినా సరే మనస్సాక్షి చెప్తున్నావు, విర్రవీగుతూ వెళ్ళిపోతున్నావు, నీకు నువ్వే బాస్ లాగా. దేవుడు అనుకున్నాడు, రే నీకు ఇంకా మారు మనసు అనుభవం రావట్లేదు. చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో మంచి మాట ఉంటుంది ఇంగ్లీష్లో ఉన్న మాట నాకు ఇష్టం. లార్డ్స్ పేషెన్స్ ఈజ్ అవర్ సాల్వేషన్. ప్రభు సహనమే మనకు రక్షణ. వరుణ్ దీపక్ పట్ల ప్రభు ఎంత సహనంతో ఉన్నాడు, నీ పట్ల దేవుడు ఎంత సహనంతో ఉన్నాడు, నీ బంధువుల పట్ల దేవుడు ఎంత సహనంతో ఉన్నాడు. అసలు నీ బుద్ధి తెలిసి కూడా దెబ్బేస్తే మళ్ళీ మంచం మంచి లెగలేవు, కానీ దేవుడు సహనంతో ఛేదించుకుంటా మారు మనసు పొందుతాడులే అని ఛాన్స్ ఇస్తా ఉంటే మనం రెచ్చిపోతున్నాం దేవుడి కంటే గొప్పగా ఉన్నట్టు. ఊరుకుంటాడా? ఊరుకోడే. పెర్గమములో విశ్వాసులు ఉన్నారు, పెర్గమములో సాక్షులు ఉన్నారు, పెర్గమములో హతసాక్షులు ఉన్నారు. ఇంతమంది ఉన్నా పోన్లేరా, ఆ మిగిలిన ఏదో తప్పులు చేశారని ఆ సంఘాన్ని కాపాడేద్దాంలే అనుకోలే. భ్రష్ట మనస్సు గల సంఘము. కానీ మారు మనస్సు పొందితే 2 అద్భుతమైన ఆశీర్వాదాలు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వారికే తప్ప మరెవ్వరికీ తెలియదు. రోమా చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి తనతో పాటు దేశ పరిపాలనలో పనిచేస్తున్న వాళ్ళతో పాటు దేశ ప్రజల్లో కొంతమంది ప్రాముఖ్యమైన వారిని విందుకు ఇన్వైట్ చేసేవాడు. దేనికి ఇన్వైట్ చేసేవాడు? విందు, ఎ బ్యాంక్వెట్. బ్యాంక్వెట్ అన్నమాట. నా బైబిల్ కాలేజీలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకసారి మా బైబిల్ కాలేజీలో కుకింగ్ సరిగ్గా అవ్వలే. ఆ రోజు అందరికీ పెరుగన్నమో ఏదో పెట్టారు, కూరలు ఏదో లేక. మా ఫ్రెండ్ని ప్రార్థన చేయమంటే పెరుగన్నం ముందు పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ బ్యాంక్వెట్ అన్నాడు. నేను ఒకసారి కళ్ళు తెరిచి, బ్యాంక్వెట్టా? పెట్టింది ఏంటిది? బ్యాంక్వెట్ అని దేన్ని అనాలి? బ్యాంక్వెట్ అని ఎప్పుడు అంటాం సార్? మొత్తం చుట్టూ ఒక 30 రకాలన్నీ కనబడుతున్నప్పుడు అప్పుడు బ్యాంక్వెట్. కానీ నాకు తర్వాత అనిపించింది, ఆ ప్రార్థనతో నా గోపమే కొట్టినట్టు అయింది. దేవుడిచ్చిన ఆ పెరుగన్నమే నిజంగానే బ్యాంక్వెట్టే. అది కూడా లేకపోతే ఇంకేమవును? దేవుడు తన కనికరంలో ఆ పూట అది పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమందికి ఆ చూపు ఉండదండి, ఇంకా ఏదో లేదనే చూపు. రోమా చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి అందరినీ విందుకు ఆహ్వానించేవాడు. ఆ విందుకు ఎలాగ ఆహ్వానించేవాడో తెలుసా? ఇప్పుడు మన వాళ్ళు పెళ్లి కార్డు పట్టుకొస్తున్నారే పుస్తకంలాగా, అయ్యగారు పాప పెళ్ళి, అయ్యగారు బాబు పెళ్ళి. ఆ రోజుల్లో ఇలాంటి కార్డులు లేవు. రోమా చక్రవర్తి ఏం చేసేవాడంటే ఒక వైట్ స్టోన్, అందరూ చెప్పండి ఒకసారి, వైట్ స్టోన్. ఆ వైట్ స్టోను ఎలాగుంటుందంటే సముద్ర పొడ్డున కెరటాలకి బాగా నున్నగైపోయిన రాయి ఎప్పుడైనా చూసారా? కెరటాలు కొట్టి 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 ఆ రాయి ఎలాగైపోద్ది?
చాలా నున్నగా అయిపోద్ది. అలాంటి వైట్ స్టోన్, అలాంటి నున్నటి రాయి మీద పేర్లు రాసి పంపించేవాడు ఇంటికి. ఎవరింటికైనా ఆ రాయి పట్టుకొని చక్రవర్తి గారు మిమ్మల్ని 16వ తారీఖు భోజనంకి అంతఃపురానికి రమ్మని పంపించారండి అంటే ఆడికి ఎగిరి గంతేసినంత ఆహ్వానం అన్నమాట ఆడికి. ఆ కాన్సెప్ట్ని తీసుకొని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు, ఏ పెర్గమము సంగమా, చక్రవర్తి విందు కోసం ఆహ్వానం కోసం చూస్తున్నావా? గొర్రె పిల్ల పెండ్లి విందుకు నేను పిలాలనుకుంటున్నా. అలాంటి వారి కొరకు ఒక వైట్ స్టోన్ నేను సిద్ధపరుస్తున్నాను. ఆ పెండ్లి విందులో వరుడైన క్రీస్తుతో కలిసి నువ్వు భోంచేయబోతున్నావు. ఆని కోసం ఎదురు చూడు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఆహ్వానిస్తే కష్టం, ఆహ్వానించకపోతేనే బెటర్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆహ్వానించకపోతేనే బెటర్ లేండి సార్, ఆహ్వానిస్తే మళ్ళీ గిఫ్ట్ కూడా పట్టుకొని. కానీ ఈ గొర్రెపిల్ల పెండ్లి ఎందుకు నువ్వు గిఫ్ట్ ఏం పట్టుకెళ్ళక్కర్లే. వరుడైన యేసుతో వధువైన సంఘం ఆ రోజు గొర్రెపిల్ల పెండ్లి విందులో మనం అందరం కూర్చొని ఆ పెండ్లి విందులో పాల్గొనే ఆ మంచి రోజు నువ్వు పట్టుకొని వెళ్ళగలిగే ఆస్తి ఏంటో తెలుసా? నీ మారు మనస్సు. దేవునికి స్తోత్రం చెప్తావా గట్టిగా? అదొక్కటే నిన్ను అక్కడ బల్ల దగ్గర కూర్చొని ఇస్తుంది. ఏటబ్బాయ్ ఏడు పెద్ద కబుర్లు ఆడుతున్నావు, 350 ఫ్యాన్లు ఇచ్చాను భూమి మీద, రెక్కల మీద కూడా నా పేర్లు రాయించాను, చూడ పేరు ఉంటుంది. అచ్చచ్చచ్చే సారీ సార్. ఏటమ్మా పెద్ద కబుర్లు చెప్తున్నావేటి? సరే చూడు, 500 బస్తాలు ఇచ్చాను చర్చి కట్టడానికి, పేర్లు అదే. సారీ సార్. ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో వరుణ్ దీపక్ అనే నన్ను కూర్చోబెట్టేటేంటో తెలుసా? నేను భూమి మీద చేసిన ఈ ప్రసంగాలు కాదు, నాలో ఉన్న మారు మనసు నన్ను అక్కడ కూర్చోబెడుతుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నా గురించి ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈ ప్రసంగం సిద్ధపడినప్పుడు దేవుడు నన్ను సంధించాడు కాబట్టి. నిన్ను కూర్చోబెట్టేది ఏంటో తెలుసా? నీలో ఉన్న వినయము, దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల నీకున్న మారు మనస్సు. అది లేకుండా భ్రష్టమైన మనసుతో విర్రవిగుతా సంఘాలను పాడు చేయడానికి, విశ్వాసాలను పాడు చేసే చెదల్లాగానే ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడో చెప్పాడుగా, ఖడ్గముతో ఏం చేస్తాను? యుద్ధము చేస్తాను. చివరికి ఏంటంటే ఆసక్తికరమైన విషయం, వైట్ స్టోన్ సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ రోజుల్లో కోర్టులో జడ్జి గారు తీర్పు తీర్చినప్పుడు ముద్దాయి ఉంటాడు కదా బోన్లో, మనం ఈ రోజులో చూసినట్టు, పలానా ముద్దాయి పలానా నేరం కింద కోర్టులోకి వచ్చిన వాడు జడ్జి గారు తీర్పు తీర్చినప్పుడు అతడు దోషి కాదు అని తీర్పిచ్చేటప్పుడు ఎలా తెలుసో తెలుసా? ఆ వ్యక్తి నించున్న పక్కన ఒక వైట్ స్టోన్ పెడతాడు. ఇటుపక్క వైట్ స్టోన్ పెట్టాడంటే ఇక్కడ నిలబడ్డవాడు ఏమైనట్టు? శిక్షకు అర్హుడు కాదు. బ్లాక్ స్టోన్ ఇటు పెట్టాడంటే ఇటు నిలబడినవాడు ఏమైనట్టు? వాడు శిక్షకు అర్హుడు. వైట్ స్టోన్ శిక్ష నుంచి విడుదల చేయడానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెల్లని రాయి, అమ్మలారా అయ్యలారా, నువ్వు ఇంటికి గేట్ పక్కన మంచి పాలరాయి చెక్కించుకొని పెట్టుకున్నావేమో, శాంతి నిలయం ఉందో లేదో తర్వాత దేవుడి లోపలికి వెళ్ళాక, లేకపోతే కృపా నిలయం మంచిదే, ఆ వైట్ స్టోన్ గేట్ పక్కన మంచిగానే పెట్టావు. కానీ అక్కడ ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులోకి నిన్ను నన్ను తీసుకెళ్ళగలిగే వైట్ స్టోన్ ఏంటో తెలుసా? నాకున్న మారు మనసు అనుభవం. రావయ్యా వరుణు, అయ్యగారు నేనేం పెద్ద యోగ్యుని కాదండి, పక్కన పెట్టవయ్యా, నువ్వు నన్ను నమ్మావు, మారు మనసు పశ్చాత్తాపంతో జీవించావు, రావయ్యా నా తండ్రి చేత సిద్ధపరచ విందులోకి రావయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Those will be the glorious moments of our Christian faith, the reward of Christian faith. మారు మనసు లేకుండా అహంకార గర్వ ధోరణితో ఇంకా నువ్వు ఉంటే, ఏ మనసులో ఉన్నావమ్మా నువ్వు? నీ మనసులో దేనికి చోట్లేదు? దేవుని మాటకు చోట్లేదు. నువ్వు భ్రష్ట మనసులో ఉన్నావు. ఎఫెసీ సంఘంలో మొదటి ప్రేమ లేదు, స్ముర్నా సంఘములో జీవ వాసన ఉంది, కానీ పెర్గము సంఘంలో చెప్పాలి భ్రష్ట మనస్సు కలిగిన వారు ఉన్నారు. సాక్షులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, హతసాక్షులు ఉన్నారు. వాటి మధ్య సంఘాన్ని చెడగొట్టే చెదలాంటి వారు ఉన్నారు. వారితో యుద్ధం చేస్తానన్నాడు దేవుడు.
అంటే దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు. నమ్మినోడు ఆమెన్ చెప్పాలి ఆ మాటకి. నువ్వు భూమి మీద చేసే ప్రతి పని, నువ్వు భూమి మీద చేసే ప్రతి పని, మళ్ళా చెప్తున్నాను ఈ మాటలు ఎవరి కోసమో, నువ్వు భూమి మీద చేసే ప్రతి పని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడి మీద భయభక్తులతో బతికేవా మంచిది. లేదా ఆయన కత్తి తిప్పి యుద్ధం చేయడం మొదలెడితే భూమి మీద నీకు మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేరు. అలాంటి స్థితిలోనికి మనము రాకుందుముగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరు, గ్యాలరీలో లాస్ట్ చైర్లో కూర్చున్న వాళ్ళు, బయట బాల్కనీస్లో కూర్చున్న వారు తలలు వంచండి. దేవుని సన్నిధిలో గౌరవిస్తూ, దేవుడంటే భయము కలిగి వినయంతో ప్రార్థన చేద్దాం. దయామయుడైన తండ్రి, ఏ పరిస్థితుల్లో మా జీవితం ఉందో నువ్వు ఎరిగిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు. విమర్శకుల మధ్య, వ్యతిరేకుల మధ్య, మేం బాగుపడితే చూడలేని వారి మధ్య, ఈర్ష్యపడే బంధువుల మధ్య, సహించలేని ఆఫీస్ కలీగ్స్ మధ్య మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, సాతాను కాపురమున్న దేశములో, స్థలముల్లో మేము ఎలాంటి స్థితుల మధ్య ఉన్నామో నువ్వు ఎరిగి ఉన్నందుకు నీకు వందనాలు. పరమ తండ్రి, నీ నామమును గట్టిగా చేపట్టేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీ నామమును గట్టిగా చేపట్టేవారిగా మమ్మల్ని ఉంచండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ నామమును గట్టిగా పట్టుకునేవారిగా ఉంచండి. ఎంత ఆలస్యమైనా జవాబులు వచ్చేదాకా నీ పాదాలు గట్టిగా పట్టుకునేవారిగా మమ్మల్ని ఉంచండి. విశ్వాసమును కోల్పోకుండా, ఆధ్యాత్మిక భ్రష్టులుగా మేము అయిపోకుండా మారు మనసు అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. విశ్వాసులు ఉన్న ఆ సంఘములో, సాక్షులు, మంచి సాక్షులు ఉన్న ఆ సంఘంలో, హతసాక్షి అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న అలాంటి సంఘంలో భ్రష్ట మనస్సు కలిగి అందరినీ చెడిపే చెదపట్టిన మనుషులు ఉన్నారనే సంగతి మాకు బయలుపరిచాం. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘంలో అట్టి వారు ఉండకుండా ఈ సంఘమును మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ దయలో మారు మనస్సు అనే ఆస్తిని మేము పొందుకొని బ్రతకడానికి సహాయం చేయండి. సాత్వికము, దీన మనస్సు, తగ్గింపు నీ సన్నిధిలో మాకు నేర్పించండి. అహంకార ధోరణి, గర్వపు చూపు మా జీవితాల్లో క్యాన్సిల్ చేయండి. లోకం ఇచ్చే ఆహ్వానాల కంటే నీ వివాహ మహోత్సవంలో అల్పులమైన మేము నీతో కూర్చోగలిగే ఆ దివ్యమైన రోజు కొరకు, నీ ఆహ్వానం కొరకు మా సాక్ష్యాన్ని, మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించడం మాకు నేర్పించండి. తెల్లని రాయి నిర్దోషి అనే ఒక వ్యక్తిని ఎలా తీరుస్తాదో మేము నీ రక్తము చేత కడగబడి నిర్దోషులముగా తీర్చబడ్డుటకు కృప దయచేయండి. పరమ తండ్రి, మా బుద్ధుల్లో ఉన్న లోపాలు, మా ఆలోచనలో ఉన్న లోపాలు, మా మనస్తత్వంలో ఉన్న లోపాలు, మా లోపల బయటికి కనిపించేంత మంచి వాళ్ళంగా మేము లోపల ఉండలేదని నీకు తెలుసు. ఆ లోపాలని సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. నటించే వారంగా కాకుండా నీ దగ్గర స్వచ్ఛంగా బ్రతకడం మాకు నేర్పించండి. ఈరోజు ఈ వర్తమానం విన్న వారిని దీవించి ఇంటికి పంపించండి. వారు ఎలాంటి వీధుల్లో ఉన్నారో, ఎలాంటి నైబర్స్ మధ్య వాళ్ళు ఉన్నారో, ఎలాంటి చుట్టుపక్కల ప్రజల మధ్య ఉన్నారో, ప్రతి కుటుంబాన్ని యేసు నామములో మనుషుల విషపు చూపుల నుండి కాపాడండి. ప్రతి కుటుంబాన్ని యేసు నామములో అపవాది విషపు చూపుల నుంచి కాపాడండి. ఆధ్యాత్మిక ప్రగతిలోనికి కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న మమ్మల్ని అందరినీ నడిపించండి. యేసయ్య పవిత్రమైన దివ్యమైన నామములో ఈ మనవులన్నీ వినయంతో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.